ఏఐసీసీ ఆదేశాల మేరకు తన పాదయాత్ర చేసినట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్రను విజయవంతం చేయడానికి గాంధీ భవన్లో నియోజకవర్గ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం 3 నెలల పాటు 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 అసెంబ్లీ నియోజకవర్గంలో భట్టి విక్రమార్క చేపట్టబోయే పాదయాత్రను నియోజకవర్గ కోఆర్డినేటర్ సీరియస్గా తీసుకుని విజయవంతం చేయాలని భట్టి కోరారు. అది కేవలం కాంగ్రెస్ ద్వారానే సాధ్యం అవుతుందని చెప్పి రకాలుగా మనం ప్రచారం చేసుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుని ప్రభుత్వం తెచ్చుకుందామని చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి యాత్రలో మీ ప్రాంతాల్లో ఎక్కడ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు యాత్ర చేస్తున్నా అక్కడ కూడా మీ ప్రాంతాల్లో విరివిగా సాధ్యమైనంత ఎక్కువ మందిని పోగు చేసి అందులో పాల్గొనేటట్టుగా రేపొద్దున నేను పాదయాత్ర చేసేటువంటి సిఎల్పి లీడర్ గా నేను చేసే పాదయాత్రలో కూడా సాధ్యమైనంత పెద్ద ఎత్తున మీరు ఆత్మీయంగా 10 మందిని పోగేసి కలిసి నడవలసిందిగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మనం కాంగ్రెస్